హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎటువంటి లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇది ఇది సెకండ్ అనమాట. డిట్టో నుంచి అయితే స్పాట్ అయింది. సో డిట్టో అనేది మనకు తెలుసు కదా, ఇది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ. సో పీపుల్కి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏందో తెలుసుకొని ఆ రిక్వైర్మెంట్ బట్టి ఏదైతే బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందో వాళ్ళకి అదైతే లైక్ రికమెండ్ చేస్తారనమాట డిటో అనే కంపెనీ వాళ్ళు. సో కంపెనీ గురించి అయితే అర్థమైంది కదా. దీంట్లో ఇన్సూరెన్స్ అడ్వైజరీ రిమోట్ రోల్కి అయితే లైక్ ప్రెసెంట్ హైరింగ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఇది కూడా రిమోట్ రోల్ కాబట్టి ఏంటి అంటే మీరు ఇండియాలో ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. ఏదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ హోమ్ ఆర్ యువర్ హాస్టల్ ఎనీవేర్. సో ఇది చూసుకుంటే ఇన్సూరెన్స్ అడ్వైజర్ అంటే ఏంటి అంటే బేసికల్గా మీరు పీపుల్కి ఇన్సూరెన్స్ని వాళ్ళ రిక్వైర్మెంట్స్ తీసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి మీరు ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకి ఎట్లాంటి పాలసీస్ బాగుంటాయి, ఎలాంటి ఇన్సూరెన్స్ ప్లాన్స్ బాగుంటాయి అనేది వాళ్ళకి తగినట్టుగా రికమెండ్ చేయాలన్నమాట. సో ఇక్కడ డిటోలో ఉన్న గ్రేట్నెస్ ఏంటి అంటే మీకు ఎక్కడ ఒక టార్గెట్స్ అనేవి అలా ఉండవు అనమాట. వాళ్ళు పీపుల్ని విసిగించడానికి ఇట్లా ఏముండవు. సో పీపుల్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు వీళ్ళ దగ్గర ఒక స్లాట్ అనేది బుక్ చేసుకుంటారనమాట. అలా స్లాట్ అనేది పీపుల్ ఇంట్రెస్ట్ అయ్యి బుక్ చేసుకున్న తర్వాతే మీ దాకా వస్తారనమాట. సో వాళ్ళు 100% విల్లింగ్గా ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు కాబట్టి మీరు లైక్ మీరు బాగా కమ్యూనికేట్ చేయడానికి, ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయడానికి బాగా ఉంటుంది అనమాట. సో ఈ రోల్లో ఏంటి అంటే టూ కైండ్స్ ఆఫ్ షిఫ్ట్స్ అయితే ఉన్నాయి అనమాట. అది ఎలా ఏంటి అంటే చెప్తాను చూడండి. టీమ్ ఫాల్కన్ అని ఒక టీమ్ అని, అండ్ టీమ్ బ్లిస్ అనేది ఇంకొక టీమ్. సో ఈ రెండిట్లో ఏంటి అంటే టీమ్ ఫాల్కన్ అనేది వచ్చేసరికి సో దీనికి ఏంటంటే చూడండి 10 AM టు 8 PM అని ఉంది. సో ఇది 10 AM టు 8 PM అనమాట ఈ వర్కింగ్ అవర్స్. సో గైస్ టీమ్ ఫాల్కన్ చూసుకుంటే కనుక టీమ్ ఫాల్కన్ అనేది కాల్స్తో కనెక్ట్ అయ్యే రోల్ అనమాట. ఇది ఈ టీంలో మీరు కానీ సెలెక్ట్ అయితే, సో మీరు ఈ టీంలో కానీ ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే ఇది కాల్స్ అనమాట, 1-on-1 కాల్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కనెక్టింగ్ విత్ క్లయింట్స్ 1-on-1 కాల్స్ అని ఉంది. సో మీరు కాల్స్లో అయితే దీన్ని అయితే డీల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ టీమ్ బ్లిస్ చూసుకుంటే కనుక సో ఇది 12 PM టు 9 PM. సో ఇది ఆఫ్టర్నూన్ 12 PMకి స్టార్ట్ అయ్యి అండ్ అగైన్ 9 PM వరకు ఉంటుంది అనమాట నైట్. ఆర్ ఇక్కడ ఇంకో టైమింగ్ కూడా ఇచ్చారు, 2 PM టు 11 PM. ఇది కూడా ఆఫ్టర్నూన్ 2 PM నుంచి స్టార్ట్ అయ్యి 11 PM వరకు ఉంటుంది అనమాట. సో అది మీ కన్వీనియన్స్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది చూసుకుంటే 60-80% వర్క్ ఏమి ఉంటుందంటే క్రాఫ్టింగ్ క్లియర్ క్లయింట్స్ ఓవర్ వాట్సాప్ అని ఉంది. సో ఏంటంటే మీరు 80% ఆఫ్ వర్క్ దీంట్లో ఎలా ఉంటుందంటే వాట్సాప్లో మీరు చాట్ సపోర్ట్ ఇవ్వాలన్నమాట. సో ఎవరైతే మీకు వాట్సాప్లో కనెక్ట్ అవుతారో వాళ్ళకి మీరు చాట్ త్రూ రిప్లైస్ అనేవి ఇవ్వాలన్నమాట. ఇంకో 20-40%. సో ఈ 20-40% అనేది మీరు కాల్స్లో డీల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ టీమ్ బ్లిస్ అనేది సో ద మిక్స్చర్ ఆఫ్ బోత్ అనమాట, కాల్స్ అండ్ టెక్స్ట్. బట్ టీమ్ ఫాల్కన్ అనేది వచ్చేసరికి ఏంటంటే జస్ట్ కాల్స్ అనమాట. సో ఆ డే అంతా కాల్స్ మాట్లాడుతూ ఉండాలి. ఇక్కడ ఏంటంటే చాట్ ప్లస్ కాల్స్ అనమాట. సో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దానికి మీరు వెళ్ళొచ్చు. వీళ్ళైతే దేనికి పర్టికులర్గా అనేది పిక్ చేయరనమాట. దట్స్ అప్ టు యూ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా ఇచ్చారు గాయస్. సో ఏంటి అంటే ఫస్ట్ హెచ్ఆర్ ఇంట్రడక్టరీ కాల్ అండ్ నెక్స్ట్ టాస్క్ 2 కైండ్స్ ఆఫ్ టాస్క్స్ ఉంటాయి అనమాట. సో ఆ 2 టాస్క్లు ఫిల్ చేసిన తర్వాత మీరు కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ కూడా మీరు క్వాలిఫై అయితే కనుక ఫైనల్ మేనేజరల్ రౌండ్ అనేది ఉంటుంది అనమాట. సో మేనేజర్తో ఫైనల్ రౌండ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఒక 4 కైండ్స్ ఆఫ్ స్టేజెస్ ఉన్నాయన్నమాట రిక్రూట్మెంట్ ప్రాసెస్లో. సో ఈ 4 స్టేజెస్ కానీ మీరు కంప్లీట్ చేసుకుంటే సో మీరైతే ఆన్ బోర్డ్ అయిపోతారనమాట. సో ఇక్కడ దీనికి వీళ్ళు ఆఫర్ చేసే శాలరీ ఎంత అంటే 4.5 గైస్. సో 4.5 శాలరీ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఈ రోల్కి. అండ్ మీరు వన్స్ ఇక్కడ అప్లై అని క్లిక్ చేసిన వెంటనే సో కిందే ఉందనమాట. సో మీరు మీ రెజ్యూమ్ ఇక్కడ డ్రాప్ చేస్తారు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇదంతా ఇచ్చేస్తారు, అండ్ మెయిల్ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తారు అనమాట. సో ఇక్కడ క్యాన్ జాయిన్ రైట్ అవే అని ఇచ్చేసేయండి, ఎందుకంటే నోటీస్ పీరియడ్ మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జాయిన్ అవుతామని చెప్పినట్లుగా. అండ్
కరెంట్ సిటీసీ మీరు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని ఇస్తారు, లేదా ఏదైనా ఎక్స్పీరియన్స్డ్ అయితే మీ శాలరీ ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ హౌ డిడ్ యూ ఫైండ్ దిస్ ఆపర్చునిటీ? మీరు యూట్యూబ్ అని చేయొచ్చు, లింక్డ్ఇన్. సో మీరైతే యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ నుంచి వింటున్నారు కాబట్టి యూట్యూబ్ అని ఇవ్వండి. అండ్ ఆల్సో మీకు ఎంప్లాయీ రిఫరల్ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. సో నేను మీకు లైక్ మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి నేను ఒక డే టైం తీసుకున్నాను అనమాట. దేనికి అంటే లింక్డ్ఇన్లో నేను లైక్ ఈ ఎంప్లాయీస్ని లైక్ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి నేనైతే రిఫరల్ కోడ్ అనేది సంపాదించాను అనమాట. మన మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఈ ఆపర్చునిటీ. సో మీరు ఈ ఆపర్చునిటీకి అప్లై చేసేటప్పుడు ఈ రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో దట్ ఏంటంటే మన అప్లికేషన్స్ ఫస్ట్ ఉంటాయి అనమాట. ఎందుకంటే రిఫరల్ స్టైల్ ఇన్ అప్లికేషన్స్ ఎప్పుడైనా ఫస్ట్ ప్రయారిటీ ఉంటాయి గైస్, దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఒక 3 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్ వైల్ స్పీకింగ్ విత్ క్లయింట్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజరీ? సో ఇన్సూరెన్స్ అడ్వైజరీగా ఉంటూ మీరు లైక్ పీపుల్ మిమ్మల్ని ఎందుకు వినాలి అనుకుంటున్నారు, లైక్ పీపుల్కి మీరు ఎలాంటి ఇంట్రెస్ట్ కలిగించి సో మీరు లైక్ మీ కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారనేది క్వశ్చన్ అనమాట. అండ్ ఆల్సో సెకండ్ చూసుకుంటే డిటో డజంట్ బిలీవ్ ఇన్ స్పామ్ కాలింగ్ బట్ రాదర్ స్పీక్స్ ఓన్లీ టు కస్టమర్స్ హూ బుక్స్ కాల్స్ విత్ అస్. వై ఈజ్ దిస్ గుడ్? సో చెప్పాను కదా, డిటో అనేది ఒక స్పామ్ కాలింగ్ లాగా కాదనమాట. సో ర్యాండమ్ నెంబర్స్ కాదు, ఎవరైతే పీపుల్ స్లాట్స్ బుక్ చేసుకుంటారో లైక్ కాల్స్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకే చేసి మాట్లాడతారనమాట. సో ఇది ఎందుకు మంచిది అని అడుగుతున్నారు. అండ్ థర్డ్ది చూసుకుంటే ఇన్ నాట్ మోర్ దాన్ 4 sentences రైట్ అబౌట్ అన్ యాక్టివిటీ దట్ యు ప్రాక్టీస్ దట్ హ్యాస్ థాట్ సమ్ వాల్యుబుల్ లైఫ్ లెసన్స్ అని ఇచ్చారు. సో మీ లైఫ్లో ఏదైనా ఒక మంచి లైక్ ఒక స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైఫ్లో జరిగింది, సో దాంట్ నుంచి మీరు తెలుసుకున్న ఒక మంచి ప్రాక్టీసెస్ ఏంటి, మంచి విషయాలు ఏంటి అనేవి ఇక్కడ మెన్షన్ చేయమని చెప్తున్నారు. సో గైస్ ఈ క్వశ్చన్స్కి దీనికి కూడా మీరు ఏమి ఎఫర్ట్స్ పెట్టాల్సిన పని లేదనమాట. ఇది మన సబ్స్క్రైబర్ నుంచి వచ్చిన ఫస్ట్ రిక్వెస్ట్. నేను చెప్తున్నాను కదా ఎంత హ్యాపీగా ఉన్నానో. సో దీనికి కూడా నేను డాక్యుమెంట్ అయితే ప్రిపేర్ చేశాను. దీని నా డిస్క్రిప్షన్లో డాక్యుమెంట్ లింక్ అయితే ఇస్తాను. మీరు ఆన్సర్స్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. డెఫినెట్గా మీరైతే సెలెక్ట్ అవుతారనమాట. సో సెలెక్ట్ అయిన తర్వాత నాకైతే కామెంట్ చేయండి, బ్రో అప్లికేషన్లో సెలెక్ట్ అయ్యానని, సెలెక్టెడ్ అని. సో నాకు కామెంట్స్ పెట్టండి. సో మీకోసం నేను చాలా కష్టపడి ఒక రెఫరల్ తీసుకొచ్చాను అండ్ దీనికి ఆన్సర్స్ కలెక్ట్ చేశాను. లైక్ క్రిమినల్ కేసెస్ ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నారు. సో నో అని క్లిక్ చేసేయండి. అండ్ ఈ 2 చెక్ బాక్సెస్ క్లిక్ చేసేసి ఐఎమ్ నాట్ ఎ రోబో క్లిక్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ ఇవ్వండి. సో దీనికి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మీరు ఒక మెయిల్ అయితే రిసీవ్ చేసుకుంటారు గైస్. సో ఆ మెయిల్ రిసీవ్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన ఆన్సర్స్, నేను ఇచ్చిన ఈ రిఫరల్ కోడ్ కానీ వాడారు అంటే వితిన్ 5 minutesలో మీకు ఒక టెస్ట్ లింక్ అయితే వస్తుంది. అది ఈ డిటో నుంచి టెస్ట్ లింక్స్ ఎలా ఉంటాయి అంటే రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు వాళ్ళు ఒక క్వశ్చన్ ఇస్తారు, దానికి మీరు ఆన్సర్ అనేది అక్కడ టైప్ చేసి దాన్ని మీరు జస్ట్ చూసి చదవడమే అనమాట. సో అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒక 3 to 4 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఆ 4 క్వశ్చన్స్ని మీరు ఏంటి అంటే ఫస్ట్ ఆ క్వశ్చన్ ఏంటో మీరు అర్థం చేసుకొని ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారో అక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ ఉంటుంది అనమాట. అక్కడ టైప్ చేసి మీరు స్టార్ట్ నో అని చెప్పి అక్కడ ఒక బటన్ ఉంటుంది అనమాట. ఆ బటన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీ కెమెరా అయితే ఆన్ అవుతుంది అనమాట. ఆన్ అయిన తర్వాత మీరు ఆ టెక్స్ట్ని చూస్తూ చదవచ్చు అనమాట. సో మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఎలా ఉందని చెక్ చేయడానికే ఈ టెస్ట్ గైస్. సో ఆ టెస్ట్లో కానీ మీరు పాస్ అయితే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్కి అయితే వీళ్ళు పిలుస్తారనమాట, లైక్ ఇన్ఫార్మ్ చేస్తారనమాట. సో నేను ఒకసారి చూపిస్తాను ఆ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది ఏంటి అని, సో దట్ మన సబ్స్క్రైబర్స్కి అయితే ఒక ఐడియా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇది ప్లాట్ఫామ్. నేను లాగిన్ అయ్యి చూసాను అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఒక వాట్సాప్ టైప్ ఒక చాట్ బాక్స్ లాగా ఉంటుంది అనమాట ఇది. సో ఇక్కడ మనం స్టార్ట్ అప్లయింగ్ అని క్లిక్ చేసిన తర్వాత మనకైతే క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సో ఆ క్వశ్చన్స్ని మనం ఒక 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3 క్వశ్చన్స్కి 3 వీడియోస్ రూపంలో మనం అయితే ఆన్సర్ ఇవ్వాలి. సో ఆ ఆన్సర్స్ ఇచ్చిన తర్వాత మనం సబ్మిట్ అప్లికేషన్ కొడితే వాళ్ళకి సక్సెస్ఫుల్గా అప్లికేషన్ అనేది రిసీవ్ అయిపోద్ది అనమాట. సో దట్ ఏంటంటే మీరు ఒక అప్లికేషన్లో ఒక రౌండ్ అయిపోయి సో సెకండ్ రౌండ్ కూడా మీరు కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో చాలా కేర్ఫుల్గా నేను ఇచ్చిన ఆన్సర్స్ని అక్కడ మెన్షన్ చేసి అప్లికేషన్ అయితే వేయండి గైస్. ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ అయితే వస్తుంది అనమాట.
సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి ఈరోజు వీడియో లెంత్ అయినా పర్లేదు, ఈ 2 వీడియోస్ మీరు లైక్ స్టార్ట్ టు ఎండ్ నీట్‌గా అబ్జర్వ్ చేసి అప్లై చేయండి. 100% రెస్పాన్స్ వస్తది. జెన్యూన్ పోస్టులనమాట ఇవి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఇంకా ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంటే నాకు ఇట్లానే కామెంట్ చేస్తూ ఉండండి. నేను చేస్తూ ఉంటాను. సో బై బై. థ్యాంక్ యూ. జై హింద్.